శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 31వ తేదీన రాత్రి 8:30 జరిగేది తెలిస్తే ఇలా జరుగుతుందని ఊహించారు. అసలు ఆలస్యం లేకుండా వీడియోలో చూసి అంతా ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వృశ్చిక రాశి జాతకుల జీవితంలో ఈరోజు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి, ఏం మార్పులు కలగబోతున్నాయి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో పూర్తి అంశాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారికి సంబంధించే షాకింగ్ పరిణామాలు ఏమైతే ఉన్నాయో మంచిగా చెడుగా అనే పూర్తి అంశాలు కూడా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారికి జరిగి ఆ షాకింగ్ పరిణామాలు, ఆ యొక్క అంశాలు ఏమిటో కూడా, లాభ నష్టాలు ఏమిటో కూడా ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాము. వీరు చాలా క్రియేటివ్గా ఉంటారు, ఫ్యూచరిస్టిక్గా ఆలోచించేవారు. ఏదైనా ఒక షాపింగ్కి కానీ బయటకు కానీ వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైన వినూత్నమైన యూనిక్ ఐటమ్స్ మీదే దృష్టి పెడతారు. వీరి ఆలోచనే కాదు, వీరి యొక్క దృష్టి అలాగే ఉంటుంది. వీరి మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అందరూ ఆలోచించినట్లు నేను ఆలోచించకూడదు, వినూత్నంగా ఆలోచించాలి, వినూత్నంగా పని చేయాలి. చేసే పనిలో కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, గాడ్జెట్లు, ఇంటీరియర్ డెకరేషన్ వస్తువులు వీరికి పెద్దగా ఇష్టమవుతాయి. ఉన్న చోట అంతా కూడా మంచిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, అందరి పొగడ్తలు పొందాలి అనే చందాన ఉంటారు. అందుకే అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అందరినీ ఆకర్షించే నడవడిక, మంచి మాట తీరు ఉంటుంది. అతిగా ఎక్కువగా ఎవరి మీద ఆశపడరు. ఏదైనా కొత్తవి కొనాలన్నా, ఏదైనా కొత్త పనులు చేయాలన్నా, కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వీరి ఆలోచన కూడా చాలా బాగుంటుంది. వీరికి ఈ రోజు జరిగే మంచి అవకాశాల గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకోవాలి. మంచి సంభవించే మంచి అదృష్టకర ఫలితాలు ఏమైతే ఉన్నాయో కూడా మనం చూసుకుందాము. వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడాను ఎన్నో రోజులుగా వీళ్ళు ఎంతో బాధలు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గనక వీరు ఉన్న దాంట్లోనే సర్దుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ పై స్థాయి కోసం ఆశపడతారు కాదు, కష్టపడతారు. అలాగే పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవకాశాలు చేతికి అందక బాధపడుతున్నారు. రావాల్సిన, చేయవలసిన పనులే కానీ, అనుకున్న పనులే కానీ రోజు రోజుకి ఎప్పుడూ కూడా కొత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందు విషయంలో వీరికి ఎప్పుడూ కూడా స్వతంత్రమైన ఆలోచన, సొంత అభిమానము, స్వేచ్ఛ ఎంతో ముఖ్యంగా ఉండాలంటూ ఆలోచిస్తారు. చేసే పని ప్రదేశమైన, వ్యాపార ప్రదేశమైన వీరికి నచ్చినట్టు కంఫర్ట్గా ఉంచుకునేందుకు ఆలోచిస్తారు. ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా కొద్దిగా నెగటివిటీ ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు జ్ఞానవంతులే. కొన్ని సమయాల్లో భావోద్వేగ విషయంలో దూరంగా కనిపిస్తారు అందరికీ. వీరికి ఏ పనులు, ఏ అవకాశాలు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున కలిసి వస్తాయంటే ఊహించని విధంగా ఒక 4 రకాలుగా వీరికి అద్భుతాలు జరగబోతున్నాయి. షాకింగ్ కరమైన వార్తలు అయితే తెలుసుకోబోతున్నారు. ఆర్థికంగా ఊహించని మార్పు ఈ రోజు రాత్రికి రాత్రిలోపే వీరికి పెట్టుబడి చేసిన చోట ఆకస్మికంగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఖర్చులు ఒక్కసారిగా పెరగకపోవడం వల్ల కూడా జరగచ్చు. అంటే ఇది లాభమా నష్టమా అనేది వాటికి జరిగే పరిణామాల బట్టి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కుటుంబ విషయాల్లో కూడా విభేదాలు రావచ్చు. పెద్దలు లేదా సోదరుల మధ్య చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఇవి కొంచెం తాత్కాలికమే. అయినప్పటికీ అవి కొంచెం వీరిని అనుకోని విధంగా కొంచెం బాధ పెట్టొచ్చు. అలాగే వీరి జీవితంలో ఎంతో మందిని ఎన్నో విధాలుగా నమ్ముతూ ఉంటారు.
ఎప్పుడు నమ్మినా ఏది చేసినా కూడా వీరికి ఏదో ఒక రూపంలో అభివృద్ధికరంగా ఆశాజనకంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా రహస్యాలు వెలుగులోకి రావడం, వీరు దాచిపెట్టిన విషయం బహిర్గతం కావడం, లేదా మీ చుట్టుపక్కల ఉన్నవారు మీ గురించి ఎక్కువగా వక్రీకరించి మాట్లాడడం, అదేవిధంగా మీ జీవితంలోకి కొద్దిగా మంచి అవకాశాలు కూడా ఈ రోజున ఈ 3 రంగాల్లో రాబోతున్నాయి. అయితే వీరికి మంచి అవకాశాలు కూడా జరిగే అవకాశం ఉంది. వీరికి ఈ యొక్క రాత్రిలోపే కొద్దిగా కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు పుంజుకోవడం జరుగుతుంది. కెరియర్లో నూతనమైన అవకాశాలు, ఇంటర్వ్యూలు, కొత్త ప్రాజెక్టులు వీరికి అనుకునే విధంగా మంచిగా అభివృద్ధికరంగా నిలబడతాయి. అదేవిధంగా విదేశీ సంబంధాలు కూడా, అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా మీకు ఆర్థికంగా లేదా మానసికంగా మద్దతు ఇవ్వడం, అదేవిధంగా విదేశాల నుంచి కొన్ని శుభ కార్యక్రమాలు, శుభ వార్తలు రావడం, లేదా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వార్తలు కూడా, బ్యాంకు అప్రూవల్స్ జరగడం, అలాంటివి అన్నీ కూడా ఈ రోజు కొంచెం శుభ పరిణామాలుగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ రాశి వారికి సంఘంలో గుర్తింపు, మీ పని మీరు చేసినటువంటి ఒక మంచి పని గుర్తింపు రావడం జరుగుతుంది. పబ్లిక్ మరియు ఆర్టిస్టులు లేదా కళారంగంలో మీ ప్రదర్శనలకు పెద్ద పెద్ద అవకాశాలు రావచ్చు. ఆధ్యాత్మిక అభివృద్ధి, ధ్యానము, ధార్మికతపై కూడా ఆకర్షణ పెరుగుతుంది. ఇది మీ యొక్క మనశ్శాంతికి ఎక్కువగా సహకరిస్తుందని చెప్పొచ్చు. ఇందులో నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానసికంగా మీరు చాలా వరకు కూడా గమనాన్ని పాటించాలి. మానసిక ఒత్తిడి ఈ రోజు కలగజేస్తుంది. కొంచెం శాంతంగా స్పందించండి. అందులో ఎందుకు అంటే గనక మీ యొక్క జీవితంలో భావోద్వేగాలు ఈ రోజు తీవ్రమవుతాయి. మానసిక పరిపక్వత కూడా ఈ రోజున పెంచేయడం జరగవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజున రాబోయే మార్పులు కూడా కొన్ని సంకేతాలకు కారణం. ఊహించని కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని కొత్త సంఘటనలు మీ యొక్క ప్రగతికి అవకాశాలు అని మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న అవకాశమైనా ఉపయోగించుకోకుండా పక్కన పెట్టద్దు. మీ యొక్క జీవితంలో ఏది ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతుందో అదంతా భగవంతునికి తెలుసు. కానీ మీకు వచ్చిన సూచన, మీకు వచ్చిన అవకాశం వదులుకోవడం మానవ తప్పిదం అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చేయొద్దు. ఈ రోజున ఎవరి మాటలు నమ్మి ఏ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మీ మనసులో ఏదైనా నిశ్చింత ఉన్నా కూడా భగవంతునికి ఒక్కసారి ప్రార్థన చేసుకుని పూజించుకుని ఆ పనులు మొదలు పెట్టేయండి. ఈ రోజున వీరికి ఏమిటంటే మనసు చాలా భావోద్వేగంగా, మానసిక ఉల్లాసంగా అన్ని అధికంగా ప్రభావితమవుతాయి. ఎందుకంటే కొన్ని అనుకుని సంఘటనలు జరుగుతున్నందున, ఈ అవకాశం ఉన్నందున ఈ రాశి వారికి ఎప్పుడో ఏదో జరుగుతుంది అన్నట్లుగా మానసిక అలజడి కలగొచ్చు. తత్ఫలితంగా ఉన్న పనిని, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని వాటిని వాయిదా వేసి మీ మనస్సుని మాత్రం మీరు పాడు చేసుకోవద్దు. అనవసరపు ఆలోచనలతో మనసుని పాడు చేసుకుంటే ఉన్న అవకాశాలు కూడా కంటికి కనిపించనివ్వకుండా చేసేస్తుంది మనసు. కావున ఆలోచన ఎప్పుడూ అందరికీ ఉంటుంది. కానీ తెలివైన ఆలోచన చేయండి. మీ తెలివిని మీరు నమ్ముకోండి. మీ యొక్క ఐడియాలని మీరు నమ్ముకోండి. జరిగేటటువంటి వాటిని ఎప్పుడు ఊహించని విధంగా ఆకస్మికంగా వస్తుంది అనే ఆలోచన వీరికి ఉండదు. ఎందుకంటే షాకింగ్ కరమైన వార్తలు ఉన్నప్పటికీ కూడా వీరి మనస్సు ఎప్పుడూ ఒకేలా స్పందిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా వీరి యొక్క తెలివితేటలతోనే ఇంత దూరం వచ్చారు. సమస్యలు, బాధలు, ఎన్నెన్నో కష్టాలు పడుతూనే వచ్చారు. మిగతా ఏ రాశుల వారు కూడా ఎక్కువ శాతం ఇన్ని కష్టాలు పడి ఉండరు. ఎందుకంటే వీరికి తెలివికి తగ్గట్లుగా, ఐడియాలకు తగ్గట్లుగా, ఆలోచనలకు తగ్గట్లుగా డబ్బు కూడా ఉండదు. అయితే ఐడియాలు మాత్రమే ఉంటాయి. వీరి యొక్క ధనాన్ని ఎవరో ఒకరు తస్కరించడం, వీరి యొక్క పేరుని కూడా ఎవరో ఒకరు తస్కరించడం జరుగుతూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ జీవితం ఒకేలాగా ఉండదు. భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. భగవంతుడు తలచుకుంటే అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా? ఈ రోజున మీకు రావాల్సిన ధనం రావడం కావచ్చు, మీ పేరు కలగడం కావచ్చు, మీకు అందాల్సిన మీ ప్రమోషన్ కావచ్చు, లేదా మీ ఆలోచనలకు తగిన గుర్తింపు కావచ్చు. ఈ రోజున అందుకుంటారు. ఇది నిజంగానే షాకింగ్ అండి. ఎందుకంటే ఎక్కడో పాతాళంలో ఉన్న మీ స్థితి పైకి రావడం భగవంతుని ఇచ్ఛ. కానీ మీరు కంటికి కనిపించేదాన్ని నమ్మండి. ఆ అవకాశాన్ని నమ్మండి. కొత్త తెలివితేటలను ప్రదర్శించొద్దు. ఎవరి తెలివితేటలను వాడుకోవద్దు. ఈ రాశి జీవితం ఇప్పటి వరకు అదృశ్యంగా ఉన్నా ఇప్పుడు కీలక మలుపు తిరుగుతుంది. గతంలో కొంతమంది స్త్రీల వల్ల, కొంతమంది స్నేహితుల వల్ల ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందుల గురించిన ఆలోచనతోనే భవిష్యత్తును పక్కన పెట్టారు.
అది ప్రేమ కానీ, స్నేహం కానీ, నమ్మక ద్రోహం కానీ. ఇక ఇటువంటి వాటిని మరచిపోతూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్నట్లుగా ఒక వ్యక్తి ప్రోద్బలం కూడా ఉంటుంది. ఆ వ్యక్తి కూడా మీకు అత్యంత ఆప్తులే. వారి ఆలోచనలు మీ మనసును ఈ రోజు తాకుతాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు వీరి జీవితంలో ఎలా ఉంటుంది అనేది చూస్తే, ఉద్యోగం చేసే వారికి నూతన మలుపులు తిరిగే మార్గం ఉంది. వ్యాపారంలో వెళ్లేవారు గత కొంతకాలంగా వ్యాపారంలో ఆర్థిక ఇబ్బంది, నష్టాలు, సమస్యలు పడుతున్నారు. ఎవరైతే ఇలా ఉన్నారో ఈ రోజున ఒక ఊరట కలుగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాయి. కొత్త వ్యాపారపు ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. వ్యాపారస్తులకు, అదేవిధంగా భార్యాభర్తలకు గత కొద్ది కాలంగా, కొద్ది రోజులుగా ఏదైనా బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా, అనారోగ్య సమస్య ఉన్నా కొద్దిగా నూతనమైన అవకాశాలు, గుర్తింపులు రాబోతున్నాయి. నూతన మార్గం కలగబోతుంది. అదృష్టకరమైన రంగం, అదేవిధంగా విదేశాల్లో ఉండేవారికి కానీ, వెళ్ళాలి అనుకునే వారికి కానీ, ఆల్రెడీ ఉన్నవారికి కానీ ఒక మంచి అభివృద్ధి ఆశాజనకంగా కనిపిస్తుంది. ఈ రోజే కొత్త మలుపు తిరుగుతుంది. మీ మనసులో ఉన్న ఆలోచన ఎవ్వరికీ చెప్పొద్దు, పంచొద్దు, చర్చలకు వెళ్ళొద్దు. అదృష్టకర వార్తలే కాదు, శుభవార్తలు, శుభ కార్యక్రమాలతో కూడుకున్న వార్తలు కూడా వినబోతున్నారు. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగాల్లో కానీ, భూముల విషయాల్లో కానీ చికాకులు, సమస్యలు ఉంటే ఆ భూమి సమస్యలు, ఇబ్బందులు ఈ రోజున ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఎక్కువగా కానవస్తుంది. ఊహించని విధంగా అదృష్టకర వార్తలు, కొన్ని అనుకూల వార్తలు, శత్రువులు మిత్రులుగా మారే వార్తలు కూడా కనిపిస్తున్నాయి. వేరొక రంగాల్లో నూతనమైన మార్పులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయాలు ఎప్పటికప్పుడు వస్తాయి. కానీ మీ ఆలోచనల్లో, మనసులోని ఈ రోజు మార్పు వస్తుంది. అందుకే ఆ అవకాశాలు ఉపయోగించుకునే బోధన కలుగుతుంది. ఈ రోజున రాత్రి 7 గంటలకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే వీలైతే శివునికి జలాభిషేకం చేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజున వీరికి కొన్ని అననుకూలమైన ఫలితాలు ఉన్నాయి కావున జాగ్రత్త. కొత్త స్నేహాలు, కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులపై కూడా నూతనమైన ఆత్మవిశ్వాసాలు ఉన్నా కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఈరోజు ఉదయాన్నే ఓం నమశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. స్తోమతకు తగ్గట్లు పేదవాళ్లకి ఏదేని వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదా ధనం రూపంలో కానీ దానం చేయండి. అంత మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.